ఆరావళి శిలలపై శాశ్వతంగా చెక్కబడిన ఒక శౌర్య కథ. దేశభక్తికి ఉదాహరణగా ఇప్పటికీ ప్రచారంలో ఉన్న ఒక దేశభక్తుని, ఒక దేశభక్త బాలుని వీరగాథ. వీరదుద్ద. అవి అక్బర్ భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులు. మహారాణా ప్రతాప్ అక్బర్ని ఎదిరించి యుద్ధం చేశాడు. మహారాణా ప్రతాప్ అక్బర్ సేనలతో వీరోచితంగా పోరాడిన తర్వాత యుద్ధంలో పరాజయం పొందాడు. కానీ అతడు అక్బర్ సేనలకు చిక్కకుండా తప్పించుకొని రహస్యంగా ఒక కొండ ప్రాంతంలో తలదాచుకున్నాడు. అక్కడ ఆ కొండ ప్రాంతంలో ఉన్న ఆటవిక బిల్లు జాతి పౌరులు రాణా ప్రతాప్కు ప్రతిరోజు వంతుల వారీగా ఆహారం తెచ్చి ఇచ్చేవారు. వారి సహాయంతో కొంతకాలం రహస్యంగా రాణా ప్రతాప్ అక్కడ తలదాచుకొని తదుపరి యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఒకరోజు దుద్దా అనే 12 ఏళ్ల బాలుడున్న బిల్లు కుటుంబానికి రాణా ప్రతాప్కు ఆహారం పంపించే వంతు వచ్చింది. కానీ ఆ ఇంట్లో తిండి గింజ కూడా లేదు. దుద్దా తల్లి పొరుగింటి నుండి పిండి తెచ్చి రోటీలు చేసి దుద్దాకి ఇచ్చి ఈ మూట తీసుకొని మహారాజుకి ఇవ్వమని చెప్పింది. దుద్దుడు సంతోషంగా మూట ఎత్తుకొని కొండపైకి పరిగెత్తడం ప్రారంభించాడు. అతడిని దూరం నుంచి గమనించిన అక్బర్ సైనికులు దుద్దాను చూసి అనుమానం వచ్చింది. వాళ్ళలో ఒక అతను పిలిచి, ఇంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అతనికి జవాబు ఇవ్వకుండా దుద్దా మరింత వేగం పెంచి ముందుకి వెళ్ళడం ప్రారంభించాడు. మొఘల్ సైనికుడు అతనిని పట్టుకోవడానికి అతని వెంట పరిగెత్తడం ప్రారంభించాడు. కానీ సైనికుడు ఆ చురుకైన అబ్బాయిని వెంబడించలేకపోయాడు. దుద్దా అలా పరిగెత్తుచుండగా ఒక బండరాయికి తగిలి కింద పడ్డాడు. అంతలో సైనికుడు కోపంతో ఒక కత్తి విసిరాడు. ఆ బాలుడి చిన్న మణికట్టు కత్తితో తెగిపోయింది. రక్తం కారడం ప్రారంభించింది. కానీ ఆ కుర్రాడి ధైర్యం ఆగలేదు. అతను తన మరో చేత్తో పడిపోయిన రోటీ కట్టను ఎత్తుకొని వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు. అతనికి ఒకే ఒక లక్ష్యం ఉంది. అతను ఎలాగైనా రాణా ప్రతాప్కు రోటీలను అందించాలి. చాలా రక్తం కారింది. ఇప్పుడు దుద్దా కళ్ళ ముందు చీకటి కనిపించడం ప్రారంభించింది. అలానే ముందుకు సాగి రాణా ప్రతాప్ మరియు అతని కుటుంబం ఉన్న గుహ వద్దకు చేరుకోగానే దుద్దా స్పృహ తప్పి పడిపోయాడు. అతను మరోసారి బలం పుంజుకొని రాణాజీ అని అరిచాడు. స్వరం విన్న మహారాణా బయటకు వచ్చాడు. తెగిపడిన మణికట్టుతో, ఒక చేతిలో రొట్టె కట్టతో రక్తం నిండిన 12 ఏళ్ల బాలుడు కనిపించాడు. రాణా అతని తలను ఒడిలోకి తీసుకొని నీళ్లు చల్లాడు. రాణాజీ, అమ్మ ఇవి రోటీలు పంపింది అని క్షీణమైన మాటలతో ఇంత మాత్రమే చెప్పగలిగాడు దుద్దా. దృఢ సంకల్పం శరీరం ఉన్న రాణా కళ్ళల్లో దుఃఖం వెళ్ళి విరిసింది. అతను అడిగాడు, బాబు, ఇంత పెద్ద సమస్యలో పడవలసిన అవసరం ఎందుకు వచ్చింది అన్నాడు. వీరదుద్దా అన్నాడు, మీరు మరియు మీ కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు కోరుకుంటే అక్బర్తో రాజీపడి శాంతియుతంగా జీవించవచ్చని అమ్మ చెప్పింది. కానీ మతం మరియు సంస్కృతిని రక్షించడానికి మీరు ఇంత పెద్ద త్యాగం చేశారు. దానితో పోల్చితే నా త్యాగం ఏమీ లేదు అని చెప్పి ఆ దుద్దా చనిపోయాడు. రాణాజీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలా అన్నాడు, నీ దేశభక్తి ధన్యమైంది. చిరంజీవిగా మిగిలిపోతావు బిడ్డా, నువ్వు చిరంజీవిగా ఉంటావు అని వేణోళ్ళ కొనియాడాడు. అదండి మన భారతదేశ సంస్కృతిని రక్షించడానికి ఎందరో వీరులు ప్రాణాలు నర్పించారు. ఆరావళి శిలలపై
ఈ శౌర్య గాథ ఇప్పటికీ దేశభక్తికి ఉదాహరణగా చాలా ప్రచారంలో ఉంది. నేటి యువత, నేటి ప్రజలు గడిచిన మన చరిత్రను ఇలా తెలుసుకుంటే మన సంస్కృతిని కాపాడవలసిన బాధ్యత మనకి ఎంత ఉందో తెలుస్తుంది. జై హింద్.